అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. నేను ఈ రోజు నుంచి ఒక ఒక నా లైఫ్లో ఒక మంచి అద్భుతమైన ట్రిప్ని అయితే స్టార్ట్ చేశాను. సో ఈ ట్రిప్ ఎక్కడ దాకా తీసుకెళ్తుందో నాకు కూడా తెలియదు. సో నాకు కొత్త కొత్త పాఠాలు నేర్పిస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. చాలామంది పరిచయం చేస్తాను అనుకుంటున్నాను ఈ ట్రిప్ అయితే మాత్రం. సో ఈ ట్రిప్ని నేను యాక్చువల్ సౌత్ ఇండియా అని అనుకుంటున్నా. సో అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇంకా నాకు తెలియదు. సో హోప్ఫుల్లీ నాకు ఈ ట్రిప్ బాగా జరగాలని చెప్పి, ఈ ట్రిప్లో నాకు చాలామంది పరిచయం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అలాగే మీ సబ్స్క్రైబర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇప్పటికీ ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారు, మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఒక్క లైక్ అన్నా కొట్టండి. ఎందుకంటే ఇంకా ఒక లైక్ కొట్టడం వల్ల నాకు రీచ్ వస్తుంది నా వీడియోకి. సో నా ట్రావెల్కి ఉపయోగపడుతుంది ఒక్క లైక్ అనేది. సో ఏదో ఒక కామెంట్, ఆల్ ద బెస్ట్ అన్న కామెంట్ అన్న పెట్టండి. సో అది కూడా నాకు ఎంతో వరకు ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎర్లీ మార్నింగ్ లేచి లగేజ్ అంతా ప్రిపేర్ చేసుకొని, మొత్తం బ్యాగ్ అంతా సర్దుకోని పెట్టుకొని, అన్నీ సిస్టమ్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మొత్తం నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ట్రావెల్కి. సో కొన్ని మంచిగా పొద్దున్నే చద్దన్నం తిన్నాను. హ్యాపీగా మంచి హెల్తీగా ఉంటుంది, చలవ చేస్తుంది అని చెప్పి ఎండకి వెళ్తున్నాను అనేసి. సో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేశాను. మా బ్రదర్ వచ్చి నన్ను రోడ్ మీద దింపేశాడు బస్ దగ్గర. సో మా ఊరి ఆంజనేయ స్వామి వారి బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయా. ఇంకా బస్ ఎక్కేసి కడప అయితే వచ్చింది. కడపలో నుంచి మెయిన్గా తొలి కడప అంటాం కదా. సో తిరుమలకు తొలి కడప అంటే దేవుని కడప. సో అక్కడ నుంచి నేను దేవుని కడప వెళ్ళాను. దేవుని కడప వెళ్ళి ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను. స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మంచిగా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని కడప అంతా అలా ఒకసారి రౌండ్ వేసేది. చాలా కాలం తర్వాత కడపకు వచ్చాను మళ్ళీ. అన్నమాచార్య విగ్రహం అలా కడప అంతా బాగా నాకు ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా కడపలో బాగా ఉన్నాయి. అవన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఇయర్లీ ఒక 6 to 7 months కడపలో వర్క్ చేశాను. ఇంకా 2015 ఆ టైంకి. సో ఆ మెమరీస్ అన్నీ నాకు బాగా రిమెంబర్ అయ్యి ఇక్కడ తిరిగాను. చాలా బాగుంది నాకు. ఇంకా మనం గుడి విషయానికి వస్తే మాత్రం ఈ దేవుని కడప అంటే, ఇంకా దేవుని కడప కాదు యాక్చువల్గా దేవుడి గడప. మన తిరుమలకి వచ్చేసి తొలి గడప ఇక్కడ. సో స్వామివారికి 7 గడపలు ఉంటాయి కదా. సో 7 గడపల్లో తొలి గడప మనకు దేవుని గడప వచ్చి. సో ఇక్కడ ముఖ్యంగా స్వామివారిని మనకి కృపాచార్యుల వారు ప్రతిష్ఠించారు. సో కృపాచార్యుల వారు ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ కృపావతి క్షేత్రం అని అంటారంట దేవుని కడపని మామూలుగా. ఇది కూడా నాకు తెలియదు, నేను వికీపీడియాలో చూసి తెలుసుకున్నాను నేను కూడా. సో చాలా అద్భుతంగా ఉంటుంది గుడి మాత్రం. మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూసినట్టే ఉంటుంది. లోపల దర్శనం అయితే మాత్రం చాలా బాగా అద్భుతంగా జరిగింది. శనివారం కావడం వల్ల కొంచెం మనకి క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉండే. అసలు చాలా బాగా ఉండే నాకు. ఫస్ట్ మంచిగా పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళాలని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. మంచిగా బ్లెస్సింగ్ అయింది నాకైతే మాత్రం. స్వామివారు అమ్మవారి బ్లెస్సింగ్స్ బాగా తీసుకున్నాను నేను కూడా. అక్కడ అమ్మవారి క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి క్షేత్రం అక్కడ పక్కన. ఇక్కడ ఇటుపక్క సైడ్ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఈ ఆలయం అయితే మాత్రం మనకి విజయనగర సామ్రాజ్య కాలంలోనే ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు. సో అప్పటి నుంచి మనకి ఈ ఆలయం మనుగడలోనే ఉంది. స్వామివారు ఇలాగే ఉంటారు ఇక్కడ కూడా, పద్మావతి అమ్మవారు. ఆలయం పక్కనే విశ్వక్షణుల వారు ఉన్నారు. సుమారు ఈ ఆలయం కూడా 16వ శతాబ్దంలో నిర్మించిన ఆలయమే. కానీ మళ్ళీ కొత్తగా రెనోవేటివ్గా పైన గోపురాలు ఇలాంటివన్నీ కూడా మళ్ళీ కొత్తగా నిర్మాణం జరిగింది. ఆలయం మాత్రం లోపల చాలా పురాతన ఆలయమే.
ఇక్కడ పుష్కరిణి కూడా ఉంది, కోనేరు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ పుష్కరిణిలో తెప్పోత్సవం కూడా చేస్తారంట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశాలన్నీ కూడా. చాలా పెద్దగా ఉంది కూడా కోనేరు. అక్కడ పైన చూసినట్లయితే కనుక శివుడి బొమ్మ ఉంది కదా, నాకు చాలా బాగా అనిపించింది. అలా అక్కడ ఆ దేవాలయం పైన ఆ శివలింగం లాగా మనకు మొత్తం ఆ గుడిని అంతా కూడా కట్టారు. వీలైతే కనుక ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. సో అక్కడ దర్శనం అయిపోయి చేసుకుని నేను మళ్ళీ రిటర్న్ కడపకు వెళ్ళడం జరిగింది బస్ స్టాండ్కి. సో వన్స్ బస్ స్టాండ్ వెళ్ళి బస్ స్టాండ్ నుంచి ఒంటిమిట్టకి ప్రయాణం నేను మళ్ళీ వెళ్ళాలనుకున్నాను. సో వన్స్ అక్కడ నుంచి నేను బస్ స్టాండ్కి వచ్చేసి నేను ఒంటిమిట్ట బస్సు రెడీగా ఉండే, అది కూడా ఏసీ కోచ్ ఉండే. వెంటనే ఒంటిమిట్ట బస్సు ఎక్కేసి నేను బయలుదేరి వెళ్ళిపోయాను ఒంటిమిట్టకైతే. జస్ట్ బస్ దిగేసి ఒంటిమిట్టలో స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పి ముందుకు వెళ్ళాను. నేను వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకొని సో ఇక్కడ ఏదైనా ఫుల్ ఆకలితో ఉండాలి, అలాగే ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిందాం అనేసి గుడి చూడండి ఎంత అందంగా ఉంటుంది. ఎదురుగా చూస్తూనే మనకి 3 గోపురాలతో మనకి ఏకశిలా నగరం మనకు కనిపించింది. శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన శిల్పకళకి, విజయనగర సామ్రాజ్యం యొక్క ఘనమైన కీర్తికి ఈ దేవాలయం ఎంతో ఉట్టిపడినట్టుగా ఉంటుంది. మనకు ఆ గోపురం చూసినట్లయితే మనకు అప్పుడే అర్థమైపోతుంది దేవాలయం యొక్క ఎంత అద్భుతమైన స్థితి అనేది. ఈ దేవాలయము మనకి 12వ శతాబ్దంలో చోళులు మరియు 15వ శతాబ్దంలో విజయనగర పరిపాలన కాలంలో కూడా చాలా అభివృద్ధి జరిగింది. మొత్తానికైతే 16వ శతాబ్దం వరకు ఈ దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది పూర్తిగా. ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి అంటే ఇంకా ఒంటుడు మిట్టుడు అనే 2 దొంగలు ఈ ప్రాంతంలో ఎప్పుడు దొంగతనాలు చేసేవారంట. సో వారికి ఆ ప్రజల యొక్క బాధ అనేది దేవుడు చూసి ఇలా వీళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఈ ఒంటుడు మిట్టుడు అనే ఈ దొంగలకి స్వామివారి కలలో కనిపించి వాళ్ళకి అనుగ్రహాన్ని ఇచ్చారంట. సో మీరు దొంగతనం చేయొద్దు ఇంకా అని చెప్పి. సో వాళ్ళు కూడా అది నమ్మేసి దేవుని ఆచరణలో వాళ్ళు వచ్చేసి పూర్తిగా దొంగతనాలన్నీ మానేసి దేవునికి పరమైన భక్తులు అయిపోయారంట. గొప్ప భక్తులుగా మారిపోయి చివరి కాలం వరకు వారు దేవుని సృజిస్తూ అక్కడే కాలం గడిపారంట. సో ఫైనల్గా వాళ్ళు దేవుళ్ళకి అంకితం అయిపోయారని చెప్పేసి ఒక ఇతిహాసం ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే. అద్భుతమైన శిల్పకళ అన్నా కదా, చూడండి ఎలా అసలు ఆ బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో. కార్వింగ్స్ అన్ని కూడా మనకు ఉట్టిపడినట్టుగా మనుషులే కూర్చున్నారని నిలబడ్డారేమో అనే విధంగా మనకు ఎంతో అద్భుతంగా అక్కడ ఆ కార్వింగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు అయితే మాత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివుడు క్షేత్రపాలకునిగా ఉన్నారు. సో మనకు ఆయన గుడి ఇది ఇక్కడ. మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక స్వామివారి విగ్రహాలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇది బయట ఫోటో ఉంటే తీసుకున్నాను నేను. సో ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే కనుక మనకి ఎక్కడైనా సీతారామ లక్ష్మణుడు ఉన్న చోట పక్కాగా మనకి హనుమంతుడు పక్కనే ఉంటాడు. ఆయనకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు కదులుదామా అన్నట్టుగా. కానీ ఇక్కడ ఏంటి అంటే కనుక హనుమంతుడు ఇక్కడ ఒక్క చోటనే స్వామివారి దగ్గర ఉండడు. సో పక్కన ఇంకొక ఉపాలయం ఉంటుంది. ఆ ఉపాలయంలో హనుమంతుడి గారి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇక్కడ మాత్రమే అలా జరగడం అనేది జరిగింది. ఇంకొక ఏకశిలా నగరం ఏంటంటే కనుక ఒకే శిల మీద లక్ష్మణుడు, రాముడు, సీత ముగ్గురు కూడా విల్లంబు బాణములు ధరించి ఉండడం అనే వల్ల ఏకశిలా నగరం అనేది వచ్చింది అని నేను
ఇంటర్నెట్లో తెలుసుకున్నాను. అది కూడా నాకు తెలియదు క్లారిటీగా. ఏమైనా తప్పులు ఉంటే కనుక నాకు ఏదైనా ఇంకా వేరే స్టోరీ ఏదైనా ఉంటే కనుక కామెంట్లో చెప్పండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసుకుంటారు, నాకు కూడా కొంచెం ఎడ్యుకేట్ అవుతాను నేను కూడా. సో మనకి ఇక్కడ శిలా శాసనాలు చూడొచ్చు. 1956లో శిలా శాసనము, ఇటుపక్క చక్రం ఉంది. ఇవన్నీ కూడా చోళ సామ్రాజ్యము మరియు మనకి విజయనగర సామ్రాజ్యపు సంబంధించిన ఆ కాలం నాటి తెలుగు ఇది. ఆ తెలుగు మనం చదవలేము, అది ఎందుకంటే ఇంకా పురాతనమైన తెలుగు కావడం వల్ల మనకి కొన్ని అక్షరాలు మనం కనుక్కోగలం, కానీ క్లారిటీగా అయితే మాత్రం చదవలేము వాటిని కూడా, ఆ శాసనాలన్నింటినీ కూడా. ఇవి అయితే మాత్రం నాకు తెలిసి విజయనగర సామ్రాజ్య కాలం నాటివి ఉంటాయి. ఎందుకంటే ఇంకా చంద్రుడు, సూర్యుడు ఉన్నవన్నీ కూడా విజయనగర కాలం నాటి శాసనాలు ఇవన్నీ కూడా. నేను చాలా చోట్ల చూశాను కూడా. సో ముఖ్యంగా మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అన్నదాన సత్రములు అనేవి చాలా ఉంటాయి. మనకి గుడికి సంబంధించి టీటీడీ వాళ్ళు ఒక అన్నదాన సత్రం ఉంటుంది. ప్రైవేట్గా కూడా చాలా మంది ఇక్కడ అన్నదాన సత్రాలు నడుపుతూ ఉంటారు. అంటే ఇంకా వాళ్ళకేం మనం ₹1 అడగరు వాళ్ళు ఎవరు కూడా. సో మీకు తోచినంత మనం ఇవ్వచ్చు డబ్బులు అయితే మాత్రం. బట్ ఇక్కడ చాలా మంది అలా చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంకా ఎంతో మంది భక్తులు ఈ దారిలో ఇక్కడ తిరుమలకి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కాబట్టి, సో రోడ్డు పక్కనే ఉన్న గుడి కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. సో వారికి తగిన సమయంలో అన్నము, ఆహారం అనేది అందించడం అనేది అది దైవ కృప. నేను నిజంగా చెప్పాలంటే మాత్రం అలాగే చాలా 4-5 చోట్ల ఉన్నాయి నేను చూడంగా. మొత్తం ఒంటిమిట్ట అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ అన్నం కూడా మనకి రుచి అయితే మాత్రం చాలా బాగుంది. ఆ స్వీట్ అయితే ఉంది, అసలు నెయ్యి మొగుమలాడిపోతూ ఉంది ఆ స్వీట్లో. అంత చాలా బాగుంది. మంచిగా కారం, పప్పు, రసము, మజ్జిగ ఇలా చాలా ఉన్నాయి. అన్నిటినీ ఇవ్వడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. మొత్తం మీద వాళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా నేను థ్యాంక్ యూ చెప్పాను. వాళ్ళకి ఇంత మంచి ఫుడ్ని ఇంతమంది ప్రజలకు అందిస్తున్నారంటే మాత్రం అదొక గొప్ప విషయం లాగా నాకు అనిపించింది నాకు. సో వెళ్తేనక ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వెళ్ళి తినండి. మీ తోచినంత సహాయం అయితే మాత్రం చేయండి పక్కా మాత్రం. ఎందుకు అంటే అది చాలా మందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో అందుకోసం నేను కూడా అన్నం తినేసి ఇంకా నా ప్రయాణం ముందుకు సాగించాలని చెప్పి నేను చెన్నై వెళ్ళాలని చెప్పి నేను అనుకున్నాను. సో నెక్స్ట్ నాది చెన్నైకి వెళ్ళడానికి నేను బస్ కోసం వెయిట్ చేద్దామని వెళ్తూ ఉన్నాను. ఇంకా సో చాలా రోజుల నుంచి ప్రయాణం చేయక ఇది మొదటిసారి మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల నాకు చాలా నేను మాట్లాడలేకపోతున్నాను. సో అందుకే నేను పక్కన రికార్డింగ్ ఇస్తున్నాను. అసలు ఆ బ్యాగ్ వేసుకోవడం నాకు చాలా భుజాలన్నీ హెవీ పెయిన్ అనిపించింది కొద్దిసేపు అంతా కూడా. సో తర్వాత మళ్ళీ నేను సెపరేట్ అయిపోయాను, ఇబ్బంది లేదు. అట్లా నెక్స్ట్ నేను చెన్నై వెళ్ళడానికి అని చెప్పేసి అక్కడ రోడ్ మీద వెయిట్ చేశాను బస్ కోసం. సో బస్సు వచ్చింది వెంటనే నేను రేణిగుంటలో డ్రాప్ అయిపోయి రేణిగుంట నుంచి ట్రైన్లో చెన్నైకి రావడానికి ప్రయత్నించాను మొత్తం మీద. సో నెక్స్ట్ నేను రేణిగుంటలో డ్రాప్ అయ్యాను. బస్ అయితే మాత్రం నియర్లీ 5:30 అట్లా అయిపోయింది. చాలా అసలు రోడ్డు కొంచెం బాగలేనట్టుగా ఉంది. ఎగిరిచ్చి వచ్చేసింది చాలా. బస్సు చాలా ఇబ్బంది పెట్టేసింది. అందులో సీట్స్ కూడా లాస్ట్లో ఎక్కి కూర్చున్నా. చాలా ఇబ్బంది పడ్డా మొత్తానికి అయితే మాత్రం. సో నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎన్నికి ఉందా ఏంటో అనేది కొంచెం ఎంక్వైరీ చేసుకోవాలి. సో వన్స్ నేను స్టేషన్కి వచ్చాను. ట్రైన్ అయితే మాత్రం 6:40కి ఉంది అన్నారు. సో అదే ట్రైన్ అది. సో నేను జనరల్ టికెట్ తీసుకున్నాను. ఎంత 60-70 రూపీస్ ఎంత పడింది. మా ఫ్రెండ్ వచ్చాడు తర్వాత, ఇతను ఓబుల్ రెడ్డి అనేసి మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్. సో నేను ఈరోజు మార్నింగ్ ఎవరైనా చెన్నైలో ఉన్నారా ఫ్రెండ్స్ అని చెప్పేసి నేను ఒక మెసేజ్ చేశాను మా గ్రూప్లో, కాలేజ్ గ్రూప్లో. సో మా ఓబుల్ రెడ్డి అయితే మాత్రం రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో వెంటనే నేను ఇంకా ఓబుల్కి మెసేజ్ పెట్టేసి నేను ఓకే నేను ఉంటాను మీతో పాటు, మీరు ఇంకా సరే నేను కూడా చెన్నై వస్తున్నా ఈరోజు, ఇద్దరం కలిసి వెళ్దాంలే అన్నాడు. రేణిగుంటలోకి వచ్చి ఇద్దరం అక్కడ కలిసి ట్రైన్లో చెన్నైకి రావడం జరిగింది. ఇది మొత్తానికి అయితే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ ఇది. సో అక్కడే మన ఓబుల్కి క్రెడిట్ కార్డు ఉండడం వల్ల కొత్తగా ఇది లాంచ్ స్టార్ట్ చేశారంట మనకి ఎయిర్పోర్ట్ అంటుండే మనకి రైల్వే స్టేషన్లో. మంచి ఫుడ్ కూడా తిన్నాం మేము నైట్ 11 o'clockకి. లాంచ్ కూడా చాలా బాగుంది, ఏసీగా ఫుల్ మంచి నీట్గా క్లీన్గా ఉంది. ఇది మనకి ఎంజీఆర్ సెంట్రల్ స్టేషన్. ఫస్ట్ టైం నేను చెన్నైలో చూడడం ఇది.
చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి చెన్నైలో ఫస్ట్ టైం మెట్రో కూడా నేను ఎక్కానండి. చాలా అద్భుతంగా ఉంది మెట్రో అయితే. నాకు ఆ మెట్రో ఫీలింగ్ చూస్తుంటే ఎక్కడో నేను జపాన్లోనో లేకపోతే ఇంకెక్కడో వేరే ఏదో కంట్రీలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. ఆ నైట్ మార్కెట్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం. సో ఈ నైట్ మార్కెట్ అంతా కూడా నేను రేపు నైట్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో రేపు నైట్ ఎక్స్ప్లోర్ చేసి మీకు ఇదంతా కూడా నేను మొన్నోడు అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో సంబంధించిన అంతా కూడా. సో రూమ్కి వచ్చేసరికి నియర్లీ 11:30 12 అయిపోయింది. సో ఫైనల్గా అన్ని ఏపీఎస్కొని ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి పడుకోవాలి. ఎంత అవుతుందో ఏమో తెలియదు. నాకు తెలిసి 1 గంట కావచ్చు, 2 కావచ్చు, ఎంతైనా కానీ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే పడుకుంటాను మ్యాక్సిమం నేను. సో గుడ్ నైట్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు గుడ్ నైట్ ఇది.